Hi friends, myself Ishwar. Hi friends, myself Sampath. Here I want to speak some words about a new business profession start in our society. Yes, that was begging. అవునండి, భిక్షం అడుకోవడం కూడా ఈ రోజులో ఒక వృత్తిగా మారింది. మన సొసైటీలో కష్టపడి తెలివిగా బతికే వారితో సమానంగా అంతే కష్టాన్ని తెలివిని ఈ సమాజాన్ని మోసం చేస్తూ బతకడానికి ఉపయోగిస్తున్నారు. మన చుట్టూ ఉన్న సొసైటీలో, రోడ్లపై, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో ఎంతోమందిని భిక్షం అడుకునే వాళ్ళని చూస్తుంటాం. మనకు జాలిగా అనిపిస్తే 5ో 10ో వేస్తాం, లేదంటే చిరాకు పడి దూరంగా ఉంటాం. మీరెప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? మీరెప్పుడైనా ఒక క్షణం ఆలోచించారా వాళ్ళు అలా అవ్వడానికి కారణాలేంటో? వాళ్ళు అలా మార్చిన పరిస్థితులు ఏవో మాకు అనిపించింది, మేము ఆలోచించాం, తెలుసుకోవడం మొదలుపెట్టాం. మనం వెళ్లే దారుల్లో వింత వింత రోగాలను అనుభవిస్తున్న ఎంతోమంది అభాగ్యులు చూస్తూ ఉంటాం. అందులో కొందరు కండ్లు, చేతులు, చేతివేళ్లు, మతిస్థిమితం లేని వాళ్ళు, ఇంటి వాళ్ళు వదిలేసిన వృద్ధులు మనకు ఎక్కడో చోట కంట పడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఓకే, కానీ ఆ దేవుడిచ్చిన అవయవాలు సరిగా ఉన్నా సంఖలో పసివాన్ని వేసుకొని దేవుని రూపం చూపిస్తూ ఆఖరికి సిగ్గు లేకుండా ఒక హిజ్రాగా నటిస్తూ అడుక్కోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళు చేసిన పనుల వల్ల ఈ సొసైటీలో నిజంగా వాళ్ళ జీవితంలో ఏ మార్గాలు లేక అన్ని మార్గాలు కోల్పోయి పూటకు భిక్షం అడుక్కుంటే గాని పూట గడవని అభాగ్యులను ఈ సమాజం నమ్మట్లేదు. ఇలాంటి విషయమే ఓ ప్రదేశంలో నిజంగా జరిగిన కథ. నిద్రంతా పాడు చేసావు కదరా, చేస్తాను ఎలా పొద్దున్నే. ఈ జీవితం నీ ఓరిని నాతోనే
బాబు కళ్ళు లేరండమ్మా, ధర్మం చేసుకోండమ్మా. బాబు రూపాయనా? పాట పాడి ఏర్నరి ఆట ఆడి తాగేస్తానే తాగేస్తానే ఎల్లిగా ఆడేస్తానే ఆడేస్తానే పాడేస్తానే పాడేస్తానే కట్టి ఆడాడి ఎరా వెళ్ళే తినేస్తున్నావా? మరేం తెలుసు, అడుక్కోవటం తినటం తొంగటం. తాగరా చెత్త నాకు వీడాడు అయితే ఎంత మజా వస్తుందో తెలిసినా. ఎరా ఎల్లిగా ఓ పారే లేచాం, ఓ పారే అడుక్కున్నాం. నీ తెలివి తక్కువతనానికి తక్కువ చిల్లరా, నా తెలివితనానికి ఎక్కువ చిల్లరా. అబ్బో ఓ ఒరే అంజీ, అన్నీ సవ్యంగా ఉన్న నువ్వు
నాతో ఎందుకురా వచ్చుడు? ఎక్కడైనా పని చేసుకుని బతకొచ్చు కదరా. ఓసోస్ చెప్పొచ్చావులేరా, తిని తొంగోరా. ఒరే అంజీ, అట్ట జనాన్ని మోసం చేసి కడుపు నింపుకోవటం తప్పు కదంట్రా. నీదులు చెప్పించాను కానీ తిని తొంగోరా. పొద్దున్నే ఆడుకోవడానికి పోవాలా? ఒరే అంజీ, అట్టా కాదురా. ఎందుకురా అటు జీవితాన్ని పాడు చేసుకుంటావు? జరంత నేను చెప్పింది విని బాగుపడరా. నీ అంట ఆడుకుంటున్నానని నీకన్నా నాకు ఎక్కువ చుట్టూ పడుతుందని నీకు కడుపు పంట కదరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అంజీ, లే రేయ్ ఎల్లే రేయ్ లేరా ఎల్లే. అమ్మా! బ్రతుకు బాటలో ఆకలి కోసం కడదాకా నిజాయితీగా బ్రతికే వారికి ఈ నా ప్రయత్నం అంకితం. అన్నీ సక్రమంగా ఉన్న అమాయకపు జనాల్ని మోసం చేస్తూ అంగవైకల్యంపై పెత్తనం చూపిస్తూ నీచ బ్రతుకు బ్రతికే వాళ్ళకి ఇదే నా హెచ్చరిక.